హాయ్ అండి. ఈరోజు మీకు 36 సైజ్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ చివర్లా హెచ్చు తగ్గులు లేకుండా మార్కింగ్ వేసుకోవాలండి. ఇలా కినార్లు వచ్చేసి ఆపోజిట్ వేలో ఉండాలండి. మన ముందు భాగం జాయింటింగ్గా వచ్చేసి మన సైడ్ ఉండాలండి. తర్వాత కుట్టు కోసము ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకోవాలండి. తర్వాత వీళ్ళ పొడవు వచ్చేసి పావు తక్కువ 13 ఉందండి. 12.35 ఇంచులు పొడవు. అదే 12.35 ఇంచుల పొడవు పెట్టేసుకొని కుట్టు కోసం 1/2 ఇంచు మొత్తం వీళ్ళ పొడవు ఎంత వచ్చేసింది? పావు తక్కువ 14. అలానే పావు తక్కువ 14ను మధ్యలో పెట్టేసుకొని ఇలా ఒక మార్కింగ్, లాస్ట్లో కూడా ఒక మార్కింగ్, ఒక గీత అయితే కుట్టుకోవాలండి. పొడవులో ఇలా తీసుకున్న తర్వాత వీళ్ళ సైజ్ వచ్చేసి 36 కాబట్టి ఇందులో 36ను 4 భాగాలు చేయాలండి. 4 భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుంది? 9 ఇంచులు ఇక్కడ ఫస్ట్ కుట్టు కోసం అని పెట్టుకోవాలండి. తర్వాత 1.5 ఇంచు మార్జిన్ కోసం కుట్లేస్తాం కదండి, అందుకోసం. టోటల్ ఎంత అవుతుంది? 10.5 ఇలా అడ్డంలో పెట్టేసుకోవాలండి. ఇలా మార్జిన్ గీసుకున్న తర్వాత వీళ్ళ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకోవాలండి. వీళ్ళ నెక్ వచ్చేసి 2.5 ముందు కుట్టు కోసం 1/2 ఇంచు అంటే టోటల్ 2.5 అవుతుందండి. ఇక్కడ వచ్చేసి 5.5 ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదండి. ఇక్కడ అదే 5.5 తీసేసుకొని వీళ్ళకి మాత్రము సంక రౌండింగ్ కోసం పావు తక్కువ 6 తీసుకోవాలండి. ఇలా పావు తక్కువ 6 తీసుకున్న తర్వాత రౌండింగ్ అయితే తీసుకుంటున్నామండి. ఇలా ఇది కుట్టు కోసం అండి. వీళ్ళ ఆర్మోల్ రౌండింగ్ వచ్చేసి 14.5 ఉందండి. 7 ఇంచులు వచ్చింది అంటే కొంచెం కిందికి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఏడుంబావు అంటే ఆర్మోల్ రౌండింగ్ మొత్తం ఎంత అవుతుంది? 14.5. తర్వాత 1/2 ఇంచు పైకి తీసేసుకొని ఇలా షోల్డర్ నుండి నెక్ వైపుకు 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచు పెంచుకోవాలి. ఈ పెంచుకోవడం ఎందుకంటే షోల్డర్స్ జారకుండా ఉంటాయండి. వీళ్ళ గల్ల పొడవు వచ్చేసి నెక్ పొడవు వచ్చేసి 8 ఇంచులు. పైన కొంచెం 1/2 ఇంచు కుట్టు కోసం పెట్టుకోవాలండి. అంటే వీళ్ళ గల్ల పొడవు మొత్తం ఎంత అవుతుంది? పావు తక్కువ 8. ఇక్కడ వీళ్ళది వచ్చేసి ఇక్కడ 2.5 తీసుకున్నాం కదండి. ఇక్కడ 2.5 తీసుకుంటున్నానండి. 1/2 ఇంచు పెంచుకుంటున్నాను. వీళ్ళ గల్ల వచ్చేసి చాలా చిన్నగా ఉందండి. డీప్ నెక్ బ్లౌజ్ కాదు. ఇలా రౌండ్ షేప్. తర్వాత ఈ షోల్డర్ల మధ్యలో ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ నుండి ఎంత ఉందో చూసుకోవాలండి. సెంటర్ డాట్ కోసం పావు తక్కువ 4, అదే పావు తక్కువ 4 ఈడ పెట్టేసుకొని
4 ఇంచుల పొడవు అయితే డాట్ పొడవు తీసుకుంటున్నానండి. ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్. ఈ సైడ్లకి ముడతలు రాకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచు పైకి ఇలా. వీళ్ళ నడుము పొడవు వచ్చి 32 అండి. 8 ఇంచులు. 32లో 4వ భాగం 8 ఇంచులండి. మొత్తం నడుము పొడవు వచ్చేసి 32 ఇంచులు. అందులో 4వ భాగం 8 ఇంచులు. 1 ఇంచు ఈ సెంటర్ డాట్ కోసం ఇంచు. ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. ఇది ఫస్ట్ కుట్టు. కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా గల్ల మాత్రం పూర్తిగా నేను కట్ చేసుకోవట్లేదండి. ఫ్రంట్ భాగం కట్ చేసుకున్న తర్వాత నేను గల్ల అనేది కట్ చేసుకుంటానండి. మనం ఎప్పుడైనా సరే మనకి సంక రౌండింగ్ చెక్ చేసుకున్న తర్వాతనే మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ కుట్టు దగ్గరికి సంక రౌండింగ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ కావాలండి. లేకపోతే సంక దగ్గర లూజ్ అయిపోయి, చాలా లూజ్ అయిపోయి షోల్డర్స్ జారే ప్రమాదం ఉంటుందండి. అలాగనే సంక రౌండింగ్ దగ్గర కూడా లూజ్ చేస్తే ముడతలు వస్తాయండి. మార్కింగ్ ఫస్ట్ కుట్టు దగ్గర మార్కింగ్, నెక్ దగ్గర మార్కింగ్, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. తర్వాత హ్యాండ్స్. వీళ్ళు హెమ్మింగ్ చేయమన్నారండి. చివర్లా హెచ్చు తగ్గులు లేకుండా ఇలా మార్జిన్ అయితే ఒకటి వేస్తున్నానండి. హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్ దాకా ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలండి. ఈ క్లాత్ అనేది ఇలా మడిచి హెమ్మింగ్ చేసుకుంటామండి. తర్వాత వీళ్ళ హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఇంచులు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు. ఇలా హ్యాండ్ పొడవు తీసుకుందామండి 8.5. తర్వాత కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్. వీళ్ళది 7 పైన ఉంది కదండి సంక రౌండింగ్ అనేది, కాబట్టి వీళ్ళకి మొత్తం పొడవు వచ్చేసి 9 ఇంచులు. ఇక్కడ నుండి ఇక్కడికి 9 ఇంచులు ఇలా పెట్టేసుకొని 3 హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి. 7 దాటిందంటే 3 హ్యాండ్ డౌన్ తీసేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. వీళ్ళ హ్యాండ్ రౌండింగ్ వచ్చేసి 7.5 అండి. ఇక్కడ ఫస్ట్ కుట్టు వస్తుందండి. హ్యాండ్ పొడవు దగ్గర 1.5 ఇంచు తీసుకొని స్ట్రేట్గా ఇలా 1.5 ఇంచు తీసుకొని ఇలా ఒక స్ట్రేట్ లైన్ అయితే గీసుకుందామండి ఫస్ట్. తర్వాత హ్యాండ్ కర్వ్ తీసుకోవాలండి. ఇలా మధ్యలోకి వచ్చేసరికి డౌన్ అవుతూ వెళ్ళాలండి హ్యాండ్ కర్వ్ అనేది. ఈ విధంగా తీసుకోవాలండి. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 9.5లో సగం అంటే 4.35 ఇంచులు, పాదక్కువ 5. ఇలా ఒక స్ట్రేట్ లైన్ వేసుకొని ఈ లైన్ మధ్యలో
ఒక పావించు వరకు మార్కింగ్ వేసుకొని ఇలా మార్క్ చేసుకుంటే ఇలా మార్క్ చేసుకొని కుట్టేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి హ్యాండ్ మధ్యలో ముడతలు రాకుండా వస్తుందండి. ఫస్ట్ కుట్టు దగ్గర మార్కింగ్, సెంటర్లో ఒక మార్కింగ్, తర్వాత ఇలా సైడ్ జాయింటింగ్ అనేది ఒక కట్ చేసుకుంటాం అనుకోండి, ఇలా మడ్ చేసుకుంటామండి. ఇలా ఇది ఫస్ట్ కుట్టు అండి, హ్యాండ్స్ యొక్క ఫస్ట్ కుట్టు, ఫిట్టింగ్ కుట్టు. ఇలా కుట్టేసుకున్నాం అనుకోండి, వాళ్ళ బాడీకి కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి. సెంటర్లో మార్కింగ్, ఫస్ట్ దగ్గర మార్కింగ్ తీసుకొని హ్యాండ్ లోత్ కోసం ఇలా కర్వ్ అయితే తీసుకోవాలండి. ఇలా కర్వ్ తీసుకున్న తర్వాత హ్యాండ్ లోతు రావడం కోసం ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాం కదండి, ఇక్కడ నుండి మనం ఇలా కర్వ్ తీసుకోవాలండి. ఇలా సెంటర్కి వచ్చేసరికి, అంటే ఈ రెండింటి మధ్యలో సెంటర్కి వచ్చేసరికి కొంచెం లోతుకి ఇలా లోతు తీసుకొని ఇక్కడ 1/2 ఇంచు వదులుకొని ఇలా కర్వ్ అయితే తీయాలండి. హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ముందు భాగంలో ముడతలు రాకుండా కరెక్ట్గా వస్తుందండి ఇలా కర్వ్ తీసుకుంటే. ఇలా ఇది ముందు భాగం అని తెలియడం కోసం ఒక డాట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ భాగం తీసుకుందామండి. ఫ్రంట్ భాగం కోసం ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ అనేది క్రాస్లో ఇలా వేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగం తీసుకోవడం కోసం మనం వీళ్ళ సెంటర్ డాట్ పొడవు వచ్చేసి 13 ఇంచులు ఉందండి. ఫస్ట్ మనము నెక్ దగ్గర సెట్ చేసుకోవాలండి. ఎందుకంటే షోల్డర్స్ అనేటివి జారకుండా ఉండడం కోసం చిన్న టిప్ అయితే నేను మీకు షేర్ చేస్తానండి. ముందు భాగం లోతు తీసుకోవాలి కదండి ముందు భాగానికి, అందుకోసం పైన ఒక 1/2 ఇంచు ముందుకి, గల్ల సైడ్ కూడా ఒక 1/2 ఇంచు ముందుకి మార్కింగ్ చేసుకొని ఈ మధ్యలో 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని లాస్ట్లో 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా ఈ 3 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ వైపు ఒక ముందు 1/2 ఇంచ్ డ్రా చేసుకున్నాం కదండి, ఇక్కడ నుండి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలండి. తర్వాత
ఒక పావించు మాత్రము హ్యాండ్ డౌన్తోని సంక వైపుకు ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. తర్వాత కుట్టు కోసం మనం కుట్టు కోసం అయితే ఎంత మార్జిన్ తీసుకున్నామో అంత ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ నుండి మనం వాళ్ళ గల్ల పొడవు అనేది తీసుకోవాలండి. వీళ్ళ గల్ల పొడవు వచ్చేసి 5 ఇంచులు. 5 ఇంచులు అంటే మనం గల్ల క్లాత్ అనేది తిప్పేసుకుంటాం కాబట్టి ఒక పావించ్ అనేది పైకి పెట్టుకోవాలండి. అలానే గల్ల రౌండింగ్ రావడం కోసం ఒక పావించి లోపల వైపుకి ఇలా పెట్టేసుకొని హ్యాండ్ రౌండింగ్ అయితే గీసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవాలండి. హ్యాండ్ రౌండింగ్ కరెక్ట్గా వచ్చేలా రౌండింగ్ అనేది కరెక్ట్గా తిరిగేలా ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నుండి వాళ్ళ ఉక్సు పట్టి కాజా పట్టి పొడవు వచ్చేసి షేప్ పట్టి మేనేజ్ చేస్తున్నానండి. 3 బాగుంది. తర్వాత కుట్టు కోసం ఒక డాట్ షేప్ పట్టి జాయింటింగ్ చేసుకుంటాం కదండి, అందుకోసం ఈ కుట్టండి. మధ్యలో సెంటర్లో ఒక డాట్ వేసుకుంటాం కదండి, అందుకోసం ఒక మార్కింగ్. వీళ్ళ చెస్ట్ పొడవు వచ్చేసి సెంటర్ డాట్ పొడవు వచ్చేసి ఎంత ఉందంటే 12 ఇంచులు. తర్వాత స్టార్టింగ్ నుండి 3.5 ఇంచుల వెడల్పుతోని ఈ సెంటర్ డాట్ అనేది తీసుకోవాలండి. ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. వీళ్ళ చెస్ట్ సైజ్ వచ్చేసి చెస్ట్ పాయింట్ సైజ్ వచ్చేసి 1.5 ఇంచున్నర, ఇటు 1.5 ఇంచున్నర అంటే 3 ఇంచుల డిస్టెన్స్తో ఉందండి. ఇలా తీసుకున్న తర్వాత ఇటు సైడు ఒక 2 ఇంచులు పెట్టేసుకోవాలండి. తర్వాత వీళ్ళది చెస్ట్ పాయింట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సైడ్కి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి. అలానే ఇటు సైడ్ కూడా అంటే ఉక్సు పట్టి కాజస్ పట్టి సైడు ఒక 1/4 ఇంచు ఇలా గల్ల నుండి ఇలా ఒక లైన్ అయితే 1/4 ఇంచు డిస్టెన్స్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇది ఎందుకు పెట్టేస్తున్నామంటే మనము ఉక్సు పట్టి కాజా పట్టి జాయింటింగ్ చేసుకుంటాం కదండి, అందుకోసమని ఈ లైన్ అనేది పెట్టేసుకోవాలండి. కుట్లలోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నుండి ఈ షేప్ ఇలా అంటూ ఈ 3 డాట్లను కలుపుతూ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మధ్యలో రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకొని ఫస్ట్ డాట్ నుండి సంక వైపుకు ఒక మార్కింగ్, అలానే ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ ఒక మార్కింగ్ ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత
మెయిన్ డాట్ దగ్గర ఇలా ఖర్చుకైతే పెట్టుకోవాలండి. ఇలా అలాగే సంఖ వైపు కూడా ఒక ఖర్చుగా పెట్టేసుకుందాము. తర్వాత ఇటు సైడ్ కూడా మార్కింగ్ కోసం ఇలా ఒక ఫింగర్ ఇలా పెట్టేసి మనకు కరెక్ట్గా మార్కింగ్ వస్తుందండి. ఫ్రంట్ భాగం అయితే కట్ చేసుకున్నామండి. తర్వాత షేప్ పట్టి కట్ చేసుకుందామండి. వీళ్ళ షేప్ పట్టి పొడవు వచ్చేసి 3 ఇంచులు, ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ 3 ఇంచులు, షేప్ పట్టి వెడల్పు వచ్చేసి 11 ఇంచులు. ఇట్లా లాస్ట్లో 2.5 ఇంచులు తీసుకోవాలండి. ఇప్పుడు లోత్ అనేది ఏ విధంగా తీసుకోవాలో నేను మీకు చెప్తానండి. ఇక్కడ నుండి పాదక్కువ 4లో ఫస్ట్ డాట్ వేసుకున్నాం కదండి, అక్కడ 2 ఇంచులు తీసుకోవాలండి. ఈ 3 డాట్లను కలుపుతూ ఇలా ఈ 3 మార్కులను కలుపుతూ ఒక షేప్ అయితే ఇలా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా షేప్ పట్టి కట్ చేసుకున్న తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి సైడు ఒక 1/2 ఇంచు కింది భాగం వైపు ఇలా మార్కింగ్ వేసుకొని ఇది కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము ఉక్సు కాజా పెట్టినప్పుడు ఇక్కడ పైకి లేవకుండా ఉంటుందండి.